నేను పెట్టేటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ అలాగే లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకున్నట్లయితే మీకు అన్ని నోటిఫికేషన్స్ కూడా వస్తుంటాయి. సో తప్పకుండా భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. కరెంట్ అఫైర్స్ 22 జనవరి 2021కి సంబంధించి ఇవాళ ముఖ్యమైన బిట్లు అయితే డిస్కస్ చేసుకుందాము. ఇవాళ చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో అయితే ఉన్నాయండి. కాబట్టి ఎవరో కూడా మిస్ అవ్వకండి. అండ్ అలాగే వీడియోకి మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సో కమింగ్ టు ద ఫస్ట్ బిట్, క్యాబినెట్ హ్యాస్ గివెన్ 2 అప్రూవల్స్. మనకి క్యాబినెట్ ఈ రోజు 2 అప్రూవల్స్ అనేది శాంక్షన్ చేసిందండి. ఆ 2 అప్రూవల్స్ దేని గురించి అంటే, నంబర్ 1, యూనియన్ క్యాబినెట్ చైర్డ్ బై అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు చైర్పర్సన్ అండి ఈ యూనియన్ క్యాబినెట్కి. అండ్ అలాగే ఈయన అప్రూవ్ చేయడం జరిగింది. ఏం అప్రూవ్ చేశారు అంటే, ఒక కొత్త జాయింట్ వెంచర్ కంపెనీ గురించి అప్రూవ్ చేశారు. ఆ జాయింట్ వెంచర్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 5,281.4 కోట్లండి. అయితే ఈ ప్రాజెక్టు రివర్ చీనాబ్ అని రివర్ ఉందండి జమ్మూ కాశ్మీర్లో. ఆ చీనాబ్ నది మీద ఈ ప్రాజెక్ట్ని అయితే వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. కాబట్టి దీనికి 5,281.4 కోట్లని యూనియన్ క్యాబినెట్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి అప్రూవల్ కూడా ఇవాళ అయితే వచ్చిందండి. అండ్ అలాగే ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి 60 months పాటు కమిషన్ అయి ఉంటుంది. అంటే 60 నెలల పాటు జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ అనేది. సో ఇది ఫస్ట్ అప్రూవల్. నెంబర్ 2 అప్రూవల్ ఏంటి అంటే, యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ఫర్ సైనింగ్ అండ్ MOU బిట్వీన్ ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్. ఇండియాకి ఉజ్బెకిస్తాన్కి మధ్యలో ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. అది దేని గురించి అంటే, ఫర్ కోఆపరేషన్ ఇన్ సోలార్ ఎనర్జీ సెక్టర్. సోలార్ ఎనర్జీ గురించి మీ అందరికీ తెలిసిందే. ఆ సోలార్ ఎనర్జీని డెవలప్ ఎలా చేయాలి, దాన్ని రాబోయే జనరేషన్స్లో ఎలా యూజ్ చేయాలన్న దాని గురించి ఇండియాకి ఉజ్బెకిస్తాన్కి ఒక ముఖ్యమైనటువంటి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అయితే జరిగింది. ఇందులో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ వచ్చేసరికి తష్కెంత్, ఉజ్బెకిస్తాన్ కరెన్సీ వచ్చేసరికి ఉజ్బెకిస్తాన్ సోమ్, అలాగే ప్రెసిడెంట్ వచ్చేసరికి షౌకత్ మిరోమోనోవిచ్ మిర్జియోయేవ్. ఈ పేరు కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ కొంచెం గుర్తుపెట్టుకోండి. సో చూసారు కదండి, వీళ్ళు ఇదంతా కలిపి క్యాబినెట్ అప్రూవల్ డెసిషన్స్ తీసుకుంటారండి. వీళ్ళు డెసిషన్ తీసుకున్న తర్వాత అప్రూవల్ ఇచ్చి కావాల్సినటువంటి నిధుల్ని శాంక్షన్ అయితే చేస్తారు. నెంబర్ 2, నీతి ఆయోగ్ హ్యాస్ రిలీజ్డ్ సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020 అండ్ ఇన్ దిస్ కర్ణాటక స్టేట్ ఈస్ ద ఫస్ట్ ర్యాంక్. నీతి ఆయోగ్ రీసెంట్గా సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020 స్టార్ట్ చేసింది. అంటే ఇన్నోవేటివ్గా ఆలోచించేటువంటి స్టేట్స్లో ఏది ముఖ్యంగా ఉన్నది అని చెప్పి సెకండ్ ఎడిషన్ ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020 ఇవ్వగా, ఇందులో కర్ణాటక స్టేట్ ఈజ్ ద ఫస్ట్ ర్యాంక్. కర్ణాటక స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అయితే సాధించింది. అయితే మిగతా ఏవేవి ర్యాంకులు, ఏ స్టేట్లు ఏ ర్యాంకులు ఉన్నాయి చూసుకుంటే, ఫస్ట్ కర్ణాటక, దీని స్కోర్ 42.50 ఉందండి. సెకండ్ మహారాష్ట్ర 38.03, థర్డ్ తమిళనాడు 37.91, ఫోర్త్ ర్యాంక్ మన 2 తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణకు వచ్చింది 33.23, ఫిఫ్త్ వచ్చేసరికి కేరళ 30.58. నంబర్ 3, Indian Railways has renamed Howrah Kalka Mail as one of the oldest running train in India as Netaji Express. మన దేశంలో ఓల్డెస్ట్ రన్నింగ్ ట్రైన్ అండి ఇది. చాలా ఓల్డెస్ట్ రన్నింగ్ ట్రైన్. ఎంత ఓల్డెస్ట్ అంటే, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే జనవరి 1, 1986లో స్టార్ట్ అయింది. అంత ఓల్డెస్ట్ ట్రైను. దీన్ని ఇంతకుముందు హౌరా కాల్కా మెయిల్ అని పిలిచేవారు. అయితే దీన్ని ఇప్పుడు రీనేమ్ చేస్తూ నేతాజీ ఎక్స్ప్రెస్ అని పేరైతే పెట్టారు. ఈ పేరు 23 జనవరి 2021 నుంచి ఎఫెక్టివ్లోకి వస్తుంది. ఆ తర్వాత నుంచి దీన్ని నేతాజీ ఎక్స్ప్రెస్ అనే పిలవాల్సి వస్తుందండి. అంతకుముందు వరకు హౌరా కాల్కా మెయిల్. అయితే ఈ ట్రైను జనవరి 1, 1986లో స్టార్ట్ అయినప్పుడు హౌరాకి పెషావర్కి మధ్యలో నడిపేవారు. పెషావర్ మనకి తెలిసిందే అండి. సో ప్రజెంట్ పాకిస్తాన్ దగ్గర ఉంది ఇది. సో హౌరా టు పెషావర్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి దీన్ని అయితే నడిపేవారు. తర్వాత ఇప్పుడు ఏంటి అంటే, ఆ తర్వాత మన ఇండియా పాకిస్తాన్ బోర్డర్ అది డివైడ్ అవ్వడం, ఆ తర్వాత మళ్ళీ మనకి ఏదైతే ఇప్పుడు రీసెంట్గా బోర్డర్స్ అవన్నీ కూడా చేంజ్ అయ్యాయి కదా. సో దాన్ని బట్టి ఒకప్పుడు హౌరా పెషావర్గా నడిపే ట్రైను హౌరా కాల్కా మెయిల్ కింద మారింది. ఇప్పుడు దాన్ని నేతాజీ ఎక్స్ప్రెస్ కింద వాళ్ళైతే కన్వర్ట్ చేయడం జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి పేరు మీద ఈ ఎక్స్ప్రెస్ పేరు అయితే వాళ్ళు మార్చడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, గుర్తుపెట్టుకోండి. రైల్వే ఎగ్జామ్స్ కానీ ఇతరత్ర ఎగ్జామ్స్ అన్నింటిలో అడుగుతారు. నెంబర్ 4, 5th ఇండియా సింగపూర్ డిఫెన్స్ మినిస్టర్స్ డైలాగ్ ఈజ్ హెల్డ్ ఆన్ 20th January 2021. దీనికి సంబంధించి ఆ
సింగపూర్ డిఫెన్స్ మినిస్టర్ డైలాగ్ గురించి ఏంటి అంటే ఆ కాన్ఫరెన్స్లో ఏం జరిగింది అంటే ఇది ఒక అగ్రిమెంట్ అండి, ఇండియాకి సింగపూర్కి మధ్యలో జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒప్పందం. ఈ ఒప్పందం ఏం చెప్తుంది అంటే జనరల్గా మన ఇండియన్ నేవల్ తాలూకు సబ్మెరైన్స్ ఉంటాయి కదా, ఆ సబ్మెరైన్స్ కనుక ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టడం కోసం అని చెప్పేసి ఇండియా అండ్ అలాగే సింగపూర్ ఖచ్చితంగా ఆ రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొంటామని చెప్పేసి ఒక ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్ అండి అది. సో ఇండియాకి సింగపూర్కి మధ్యలో జరిగినటువంటి ఈ ముఖ్యమైన అగ్రిమెంట్లో సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ లీ హిసెన్ లూంగ్ పార్టిసిపేట్ చేశారు. అండ్ అలాగే దీంట్లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియన్ నేవీకి మన ఇండియాలో ఉన్నటువంటి నేవీని ఇండియన్ నేవీ అని పిలుస్తారు, అలాగే సింగపూర్ నేవీని రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ నేవీ RSN అని పిలుస్తారు. సింగపూర్ కరెన్సీ వచ్చేసరికి సింగపూర్ డాలర్, సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసరికి లీ హిసెన్ లూంగ్. Number 5. India ranked 4th in Global Firepower 2021 Military Strength Ranking. 4th గ్లోబల్ ఫైర్ పవర్ 2021 మిలిటరీ స్ట్రెంగ్త్ ర్యాంకింగ్లో మన ఇండియా 4th పొజిషన్ సాధించింది అండి. ఇది చాలా గర్వకారణం అని చెప్పుకోవాలి. ఇంతకుముందు చాలా పెద్ద అంటే 4th ర్యాంక్, ఇప్పుడు 4th ర్యాంక్, ఇంతకుముందు 10th 9th 11th అలా ఉండేది, ఇప్పుడు 4th ర్యాంక్ వచ్చిందండి. అయితే ఇది మనం ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ఖచ్చితంగా రాబోయే ఫ్యూచర్లోకి అయితే ఖచ్చితంగా ఆశిద్దాము. ప్రజెంట్ ఫస్ట్ ర్యాంక్లో ఉంది మాత్రం USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ర్యాంక్డ్ ఇన్ ఫస్ట్ ఇన్ గ్లోబల్ ఫైర్ పవర్ 2021 మిలిటరీ స్ట్రెంగ్త్ ర్యాంకింగ్. అంటే మిలిటరీ స్ట్రెంగ్త్లో USA ఫస్ట్ పొజిషన్లో ఉంది, ఇండియా 4th పొజిషన్లో ఉందండి. చాలా ఇంపార్టెంట్ బిట్, SSCలో ఖచ్చితంగా అడుగుతారు. Number 6. మన నెంబర్ 6 బిట్ చూసుకుంటే ఫిలాంథ్రాపిస్ట్ రవి గైక్వాడ్ హ్యాస్ బీన్ అవార్డెడ్ విత్ నెల్సన్ మండేలా వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డ్. అసలు ముందు ఫిలాంథ్రాపిస్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫిలాంథ్రాపిస్ట్ అంటే ఏ పర్సన్ హూ సీక్స్ టు ప్రమోట్ ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్. ప్రజల మంచి కోసం ప్రజల కొరకు తాపత్రయపడేవాడిని ఫిలాంథ్రాపిస్ట్ అంటారు. అలాగే నెల్సన్ మండేలా మా గురించి మనకు తెలిసిందే, ఒకవేళ తెలియకపోతే మళ్ళీ చెప్తున్నానండి. నెల్సన్ మండేలా అనే ఆయన మన ఇండియాలో గాంధీ గారు ఎలాగో అలాగా ఆఫ్రికాలో నెల్సన్ మండేలా అనే ఆయన అలాంటి ఆయన. మన గాంధీ గారు ఎప్పుడు కూడా శాంతితో పోరాడేవారు కదా స్వతంత్రం కోసం, అలాగే నెల్సన్ మండేలా కూడా ఆఫ్రికాకి సంబంధించినటువంటి వ్యక్తి, అదే విధంగా పోరాడాడు. సో ఫిలాంథ్రాపిస్ట్ రవి గైక్వాడ్ హ్యాస్ బీన్ అవార్డెడ్ విత్ నెల్సన్ మండేలా వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డ్. నెల్సన్ మండేలా వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డు, ఈ అవార్డు అయితే రవి గైక్వాడ్ వారికి ఇచ్చారండి. ఈయన గొప్ప ఫిలాంథ్రాపిస్ట్. Number 7. Joe Biden takes over as the 46th President of United States of America. Kamala Harris is the Vice President. Joe Biden 46th President of United States of America కింద ఎంపిక అవడం జరిగిందండి. ఆయన ఛార్జ్ అయితే తీసుకున్నారు రీసెంట్గా. అండ్ అలాగే కమలా హ్యారిస్ ఈజ్ ద వైస్ ప్రెసిడెంట్. Number 8. Pakistan successfully test fires Shaheen 3 nuclear capable ballistic missile. Shaheen 3 అనే న్యూక్లియర్ క్యాపబుల్ బెల్లాస్టిక్ మిసైల్ని పాకిస్తాన్ సక్సెస్ఫుల్గా టెస్ట్ అయితే చేసిందండి. సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన బిట్ ఏంటంటే షాహీన్ 3 అనేది ఈ న్యూక్లియర్ వెపన్ పేరు, న్యూక్లియర్ క్యాపబుల్ బెల్లాస్టిక్ మిసైల్ పేరు షాహీన్ 3. అండ్ అలాగే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ కరెన్సీ పాకిస్తానీ రూపీ, పాకిస్తాన్ క్యాపిటల్ ఇస్లామాబాద్. Aero India exhibition is going to be conducted from 3rd to 5th February 2021. 3rd నుంచి 5th February 2021 మధ్యలో ఎయిరో ఇండియా ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేయబోతున్నారండి. ఈ ఎయిరో ఇండియా ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు కదా ఈ తేదీల్లో. అయితే దీనికి ముందుగానే డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ఒక ముఖ్యమైనటువంటి అప్లికేషన్ని లాంచ్ చేయడం జరిగింది. దాని పేరు ఎయిరో ఇండియా 21 అండి. ఈ అప్లికేషన్ ఈ ఏదైతే ఎయిరో ఇండియా ఎగ్జిబిషన్ జరుగుతుందో ఆ ఎగ్జిబిషన్ జరిగిన రోజు కానీ లేకపోతే ఆ తర్వాత కానీ నేను అసలు దీంట్లో జరిగిన ముఖ్యమైన పాయింట్లు ఏంటి, దేని గురించి ఇది కండక్ట్ చేస్తున్నారు, ఇదంతా కూడా నేను మీకు అప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కరెంట్ అఫైర్స్ మాత్రం రెగ్యులర్గా ఫాలో అవుతుండండి, చాలా మంచిగా యూస్ఫుల్ అవుతాయి మీ అందరికీ కూడా. కష్టపడి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయండి. ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ కూడా. ఇక నెంబర్ 10. ద పాపులేషన్ మైత్ ఇస్లాం ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ పాలిటిక్స్ ఇండియా అనే పుస్తకాన్ని SY ఖురేషీ గారు అయితే ఆథర్ చేయడం జరిగిందండి. సో ఆయన రాశారు. సో SY ఖురేషీ గారు ఆయన రాసిన ముఖ్యమైనటువంటి బుక్ ఏంటి, ద పాపులేషన్ మైత్ ఇస్లాం ఫ్యామిలీ ప్లానింగ్ పాలిటిక్స్ ఇన్ ఇండియా. ఖచ్చితంగా ప్రతి ఎగ్జామినేషన్లో కూడా ఇంపార్టెంట్ బిట్ అయితే అడుగుతారండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఇది 22nd January 2021కి సంబంధించినది. నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే భారతీయ గవర్నమెంట్ జాబ్స్ .in సంబంధించిన వెబ్సైట్లో మీరు నా పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని ఫ్రీగా PDF డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చండి. అయితే సెర్చ్ బాక్స్లో టెలిగ్రామ్లోకి వెళ్ళి భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అని కొడితే మీరు డైరెక్ట్గా జాయిన్ అయితే అయిపోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. This is Sarachandra signing off. Have a nice day.